అయితే బేసిక్‌గా ఒక చిన్న బ్యాడ్ లక్. అంటే మీ అన్న ఉన్నదున్నట్టు చేస్తే ఒక బ్యాడ్ లక్కో, గుడ్ లక్కో ఒక ట్యాగ్ వచ్చింది. యాటిట్యూడ్ స్టార్. మరి దాన్ని మీరెందుకు ప్రమోట్ చేసుకున్నారు? వదిలేసి వేరే దానికి వెళ్ళిపోకుండా మరి మీ ఫ్యామిలీ ఎందుకు ప్రమోట్ చేసి నాకు అర్థం కాలా స్టిల్. అది ఎప్పుడన్నా కనపడితే అడుగుదాం అనుకున్నా ఎవరు కనపడలేదు దాని తర్వాత. అది నాకు తెలీదండి. నాకు అసలు సంబంధం లేదు దాంతో. లేదు. బట్ ఐ మీన్ కాకపోతే ఐ గెట్ అంటే యువర్ క్వెషన్. నేను అనేది ఒకే డైనింగ్ టేబుల్ ఉంటది కదా ఇంట్లో. కూర్చొని మాట్లాడుకుంటాం. లేకపోతే ఒక స్నాక్ టైమ్, ఒక ఏదో టైం ఉంటది కదా. అది ఎప్పుడు రాలేదా డిస్కషన్ అన్న? అప్పుడు ఎవరో ఇచ్చారు. దాన్ని ఎందుకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడం? ఐడియాలజీ దాని దాని వెనక ఐడియాలజీ అట్లీస్ట్ నేను విన్నంత వరకు ఏంటంటే, జనాలు ఏదైతే నీకు నెగటివ్గా ఇచ్చారో నువ్వు అదే పాజిటివ్గా పెట్టేసుకో అనే ఒక థాట్ ప్రాసెస్లో మా అన్న ఉండే. యాటిట్యూడ్ డజంట్ హ్యావ్ టు బీ నెగటివ్, ఇట్ కుడ్ ఆల్సో బీ పాజిటివ్. అది మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది కాబట్టి మా వాళ్ళు పాజిటివ్గా పెట్టుకుని అలా వచ్చిందనమాట. అందుకే దే క్యారీ ఫార్వర్డ్. బట్ మీరు ఇందాక రాగానే ఒక మాట అన్నారు. అంటే నేను ఒక రకంగా మాట్లాడినా కూడా చూస్తారని చెప్పి. ఎందుకంటే మనం మన పర్సనాలిటీ ఏంటి, మన ఇన్నర్ ఏంటి అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఏంటంటే జనాలు ఎలా చూస్తారో దాన్నే చేస్తారు కదా. చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొన్ని సార్లు కెమెరా ముందు కూడా నటించాల్సి వస్తుంది. అంటే నాట్ ఓన్లీ మనం సినిమా చేస్తున్నప్పుడే కాదు, మిగతా విషయాలు కూడా. సో తర్వాత అన్న మార్పు అనేది ట్రై చేయలేదు ఇప్పుడు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత మిమ్మల్ని స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే యు ఆర్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ. నాన్నగారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసు కాబట్టి నేను అంటే ఆ గైడెన్స్ లేదా అని అడిగింది నా చిన్న డౌట్ అంతే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐఎమ్ మై సెల్ఫ్ అని అనుకుందాం. నేననే కాదండి, ఇప్పుడు ఎవరెవరైతే ట్రోల్ అయ్యారో ఇప్పటి వరకు వాళ్ళు పాపం దే ఆర్ బీయింగ్ దెమ్ సెల్ఫ్స్. అది జనాలు నెగటివ్గా చూసి దాన్ని కించపరిచి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అది ఫర్ అ ఫ్యూ పీపుల్, బై గాడ్స్ గ్రేస్ మా ఫ్యామిలీకి కొంచెం ఇండస్ట్రీ ఐడియా ఉండడం వల్ల మేము అంత కృంగిపోలేదు. బట్ కొంతమందికి అది నిజంగానే బాగా ఎఫెక్ట్ చేసి దే విల్ స్టార్ట్ కవరింగ్. మీరు ఇందాక చెప్పినట్టు నటిస్తారు కెమెరా ముందు కూడా, ఐ మీన్ బయట కూడా. సో అది ఇంకా అది ఇన్వాలంటరీగా వస్తుంది కొంతమందికి. ఇప్పుడు నేను చాలా హైపర్ అండి, చాలా హైపర్. నేను ఒక దగ్గర ఉన్నాను, మీరు అలాగే ఉండండి, అలా ఉంటేనే బాగుంటుంది హైపర్ ఉంటాను. బట్ దాట్ కమ్స్ ఆఫ్ కొంతమందికి ఇది కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అలా టైప్ లో ఉంటుంది. బట్ ది సేమ్ టైం దట్ ఈస్ హౌ ఐ యామ్ వెరీ ఓపెన్. నేను అనేది అదే. ఇప్పుడు మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు మీరు అనుకుంటారు కానీ మీరు అనుకునేది ఒక 10%. ఆ 10% ఎప్పుడు కూడా టార్గెటెడే. అదేదో మీరు నిజంగా అనాలని కాదు, కిందకి చూస్తారు ఓహో దీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మనం ఈ అమ్మాయికి ఫ్యాన్ అవ్వకూడదు వీళ్ళ మీద అని చెప్పి ఒక నెగిటివ్ కామెంట్ కావాలని పెడతారు. అది వేరు కదా, దట్స్ డిఫరెంట్ కదా. నేను అనేది అదే, మీ విషయంలో అలా ఉంది కదా. మార్చుకోవడం అనేది చెప్పలేదా, ఇప్పుడు జరగలేదా? అది మార్చుకోవడం ఏం లేదండి. అంటే ఐ ఫీల్ లైక్ ఎవరైతే నెగటివ్ గా మాట్లాడుతున్నారో నా క్రాఫ్ట్, నా టాలెంటే వాళ్ళకి ప్రూవ్ చేసి రేపు పొద్దున వాళ్ళే ఓకే షిట్ ఈ అమ్మాయిలో నిజంగానే టాలెంట్ ఉందని వాళ్ళే అనుకునేటట్టు చేయడం నా జాబ్. ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడని చెప్పి ఓ వీడియోలో అన్నాడు ఆ షిట్ అది ఇది అని చెప్పి నేను వెళ్ళాను, నేను చేయలేను కదా. వాడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి బ్రో, నేను కాదు బ్రో ప్లీజ్ బ్రో అని అడుక్కోలేను కదా. సో మేబీ మై టాలెంట్, మై హార్డ్ వర్క్ వుడ్ ప్రూవ్ ఇట్ దట్ ఓకే నో దిస్ గర్ల్ హ్యాస్ సంథింగ్ ఇన్ హర్ అని. అంటే లాస్ట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే బరాబర్ ప్రేమిస్తా, దాంట్లో ఒక బూతులతో ఒక పాట పెట్టారు. అంటే పబ్లిక్ స్టేజెస్ మీద అంటే అలాంటివి పెట్టి చేస్తున్నప్పుడు అంటే నేను అనేది అదే, ప్రభాకర్ గారు ఉన్నప్పుడు చెప్పడం కానీ, ముందు డిస్కస్ చేయడం కానీ, మీ ప్రొఫెషనల్ థింగ్స్ డిస్కస్ చేయడం కానీ ఇలాంటిది ఉండదు? ఆయన నుంచి ఒక గైడెన్స్ కంపల్సరీ ఉంటుంది కదా. టు బి వెరీ ఫ్రాంక్, నేను అది జరుగుతున్నప్పుడు అంతా చెన్నైలో ఉంది, నేను ఇక్కడ లేను. ఐ వాస్ డూయింగ్ అ ఫిల్మ్, ఐ వాస్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ దేర్. సో ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది నాకు నిజంగా ప్రామిస్గా ఐడియా లేదు. నాకు నేను తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదు, బికాజ్ అది నాకు సంబంధం లేని జానర్. అది నాకు దాని మీద ఐ హావ్ నో కమెంట్స్, నథింగ్. అంటే కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారా ఎవరికి వాళ్ళు? అంటే ఐసోలేటెడ్ అంటే షూర్ వి ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్ యాజ్ అ ఫ్యామిలీ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరి డిసిజన్ మేకింగ్ వాళ్ళదే. అండ్ ఆ డిసిజన్ మేకింగ్ తీసుకునే అంత ఫ్రీడమ్ మా నాన్నగారు మా ఇద్దరికి ఇచ్చారు. ఓకే. సో ఎంత సపోర్ట్ చేసుకొని ఎంత ఇలా వెళ్ళినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అండ్ ఆ రోజు అది జరిగింది కూడా ఐ హ్యావ్ నో ఐడియా, నో క్లూ, నాకు అసలు సంబంధం లేదు. ఓకే, అది పక్కన పెట్టదు.